What happened? The boxing came booth to booth and driving away people. Go to open air, because afternoon all brothers must go for open air. అయితే మరి సహోదరు బాక్సింగ్ గారు ప్రతి బూత్ దగ్గరికి వచ్చి మీరు ఓపెన్ ఎయిర్కి వెళ్ళాలి, సువార్తకు వెళ్ళాలని బూత్ ప్రతి దగ్గరికి వచ్చి చెప్తున్నారు. Father was sick. He was having fever. అయితే మా తండ్రి గారికి బాలేదు, జ్వరం వచ్చింది. Then I don't think. Then he would not listen. So he made my father to go also. He would fever also. అయితే నేను చెప్పినాక నేను వినలేదు. మా తండ్రి గారిని ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలని చెప్పారు. Then on that day night when he was in good mood, I told him, one day you did like this. అయితే ఆ రాత్రి ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు సహోదరు ఒక దినంలో మీరు ఇలా చేశారని నేనే చెప్పాను. Then he said, ఆయన అన్నాడు, I'm very sorry. ఆయన అన్నాడు కదా, దయతో నన్ను క్షమించాను, వెరీ సారీ అన్న. Sometimes I made mistakes. కొన్నిసార్లు నేను ఇట్లా పొరపాటు చేసుకుంటాను. Ask your father to forgive me. మీ తండ్రి గారు నన్ను క్షమించమని మీ తండ్రితో చెప్పాను. I told one more incident. మరొక సంఘటన కూడా చెప్పాను. When I was a small boy, I was studying 7th class. 7th క్లాస్ చదువుతున్నప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు We did not play the tabla. తబలా మేము After the meeting was over, మీటింగ్ జరిగిపోయిన తర్వాత somebody was playing tabla. ఎవరో తబలా కొడుతున్నారు, తబలా ప్లే I చేస్తున్నారు. was only standing and looking. అయితే ప్లే చేసేవారు వెనకాల నేను నిలబడి చూస్తూ ఉన్నాను. But Amrit Raj came, later Amrit Raj came, caught both of us, took us to Boxing. అయితే మహిమలో ఉన్నట్టు సహోదరు అమృతరాజు గారు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. Boxing came out. అయితే సహోదరు బక్సింగ్ గారు బయటకు వచ్చాడు. He gave us slap. ఆయన చంప మీద కొట్టాడు. Boxing guy shake and ఇస్తే స్పాంజ్ లాగా ఉంటుంది ఆయన చెయ్యి. బక్సింగ్ గారికి ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి స్పాంజ్ లాగా ఉంటుంది. కొడితే ఆయన కనుక కొడితే ఐరన్ హ్యాండ్, ఐరన్ రాడ్ లాగా ఉంటుంది. అట్లే ఇది ఏర్పడ్డాయి. ఆయన కొడితే ఇక్కడ చంప మీద 5 అచ్చుల ముద్రపడి Afterwards, తర్వాత he took a rope and tied both of us to a pole. ఆయన ఒక తాడు తీసుకొని ఒక పోల్ కి మమ్మల్ని గుంజ కట్టేసాడు ఇద్దరు. And I told him this incident. అంటే ఈ విషయం కూడా చెప్పాను ఆయనకి. But I did not play. అంటే నేను కాదు తబలా ప్లే You bet me. అయితే నన్ను కొట్టారు, You మీరు tied me with the rope. తీసుకుపోయి ఆ తాడుతో కట్టేశారు. He said, did I do that? అన్నాడు ఆయన. నేను చేశాను ఇట్లా. Yes, brother. నేను I said, don't worry, brother. It will not to be a blessing for me. అయితే నేను సహోదరా మీరేమీ బాధపడనట్లేదు, నాకు దీవెన ఆశీర్వాదం అండి. Then also he said, if I see I made mistake. అయితే ఆయన అన్నాడు వెంటనే, నా ఆసక్తిలో నేను పొరపాటు చేసి ఉంటాను. What a humility it is. ఎంత తగ్గింపాయింది. You be clothed with humility. మనము ఇటువంటి దీనత్వం అనే వస్త్రాలు ధరించుకోవాలి. Why the word clothed is used here? చూడండి, ఇక్కడ ఆ ఒక వస్త్రాలు తగ్గింపు అనే దీనత్వం అనే వస్త్రాలు ధరించుకునే మాట దీనమనే వస్త్రం అనేది వాడబడింది. చూడండి, దీనం అనే వస్త్రం ఎందుకు వాడబడింది? Many years ago I meditated on this. చాలా కాలం కిందట ఈ వచనం మీద ధ్యానం చేస్తాను. Why the word clothed is used being here? ప్రభువా, ఎందుకు వస్త్రముగా దీనం అనే వస్త్రంగా మీరు చెప్తొచ్చినారు? Then the Lord revealed it to me. ప్రభు నాకు బయలుపరిచింది. Just as clothes are necessary to cover our nakedness. ఎలా అయితే మన దిగంబరత్వాన్ని వస్త్రాలు అవి కప్పి పెడతాయి, దాచుస్తాయో మన శరీరాన్ని బట్టలతో వస్త్రం ఎట్లా కప్పుకుంటాము, ఎలా అయితే బట్టలతో ఈ యొక్క శరీరాన్ని మనం కప్పుకుంటామో లైక్ దట్ అలానే హ్యూమిలిటీ ఇస్ ఇంపార్టెంట్ జస్ట్ లైక్ క్లోత్స్. ఈ యొక్క దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఇవి కూడా వస్త్రాలు వంటివే. You must cover your body with cloth, humility. నీవు నీ యొక్క దేహాన్ని ఈ యొక్క తగ్గింపు దీనత్వం అనే వస్త్రాంతో కప్పుకోవాలి. That is the meaning here. ఇది దాని అర్థమే. That is very important. Just like clothes, humility is paramount importance for a child of God. దేవుని యొక్క పిల్లలకు ఎలా అయితే వస్త్రాలు ఉంటాయో దీనత్వం అనే వస్త్రం. మానవునికి వస్త్రాలు మానవునికి ఎలా అయితే వస్త్రాలు ఏది అవసరమో దీనత్వము దేవుని పిల్లలకు అంత అవసరం. దీనత్వం అనేది దేవుని పిల్లలకి అంత అవసరమైనది. But what happened to Judah? అయితే యూదాకు యూనా ప్రజలకు ఏమైంది? Proud people. వారు గర్విష్ఠులయ్యారు. What happened to Jerusalem people? యెరూషలేము నివాసులకు ఏమైంది? Greatly proud people. వారు మహా గర్విష్ఠులుగా మారుతూ వచ్చారు. What God is saying? ఇప్పుడు